ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 2. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. టాంజిరో ఫ్యామిలీని డీమన్ చంపేస్తుంది. నెజుకో ఒక్కటే బ్రతికే ఉంటుంది, కానీ తను డీమన్ అవుతుంది. టాంజిరో నెజుకోని మనిషిలా మార్చడానికి, నెజుకోని కాపాడడానికి డీమన్ స్లేయర్ అవుదాం అనుకుంటాడు. ట్రైనింగ్ అయిపోతుంది. ఉరోకుదకి ఒక పెద్ద రాయిని స్వార్డ్ తో కట్ చేస్తే డీమన్ స్లేయర్ ఫైనల్ సెలెక్షన్ కి పంపుతాను అంటాడు. టాంజిరో ఎంత ట్రై చేసినా రాయిని కట్ చేయలేకపోతాడు. అప్పుడు టాంజిరో దగ్గరికి ఫాక్స్ మాస్క్ వేసుకున్న అతను వస్తాడు. అతను ఇంతకు ముందు రాయిని కట్ చేశాడు. అతను టాంజిరోతో ఫైట్ చేస్తాడు. నీ అసలైన పవర్ చూపించు, ఉరోకుదకి ట్రైనింగ్ గుర్తు తెచ్చుకో అంటాడు. టాంజిరో ఫైట్ లో ఓడిపోయి కింద పడతాడు. కళ్ళు తెరిచేసరికి ఒక అమ్మాయి టాంజిరో దగ్గర ఉంటుంది, మకోమో. అతను సబితో. టాంజిరో నేను కూడా సబితో లాగా స్ట్రాంగ్ గా అవ్వాలి అనుకుంటాడు. మకోమో టాంజిరో తప్పులు చేస్తుంటే కరెక్ట్ చేస్తుంది. టాంజిరోకి హెల్ప్ గా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పదు. నాకు సబితోకి ఉరోకుదకి అంటే చాలా ఇష్టం అంటుంది. మకోమో సబితో అనాథలు. ఉరోకుదకి వాళ్ళని చూసుకుంటాడు. టాంజిరో ఇంకా చాలా ప్రాక్టీస్ చేస్తాడు, కానీ సబితో మీద గెలవలేదు. 6 months ప్రాక్టీస్ తర్వాత సబితో మీద గెలిచాడు. స్వార్డ్ తో సబితో కన్నా ఫాస్ట్ గా అటాక్ చేస్తాడు. సబితో మాస్క్ విరిగిపోతుంది. సబితో మకోమో టాంజిరో గెలిచాడని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు మాయమైపోతారు. తిరిగి చూస్తే టాంజిరో స్వార్డ్ రాయిలో ఉంటుంది. రాయి రెండుగా అవుతుంది. టాంజిరో సబితోతో ఫైట్ చేస్తూ ఎదుటి వాళ్ళ వీక్ పాయింట్ ఏంటో తెలుసుకోగలిగాడు. అందుకే రాయిని కట్ చేశాడు. ఉరోకుదకి వచ్చి నేను నిన్ను ఫైనల్ సెలెక్షన్ కి పంపుదాం అనుకోలేదు. చిన్న చిన్న పిల్లలు చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఫైనల్ సెలెక్షన్ కి వెళ్ళి గెలిచి తిరిగిరా. నేను నెజుకోతో ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు. ఉరోకుదకి టాంజిరోని పొగుడుతాడు. ఆ రోజు నైట్ టాంజిరోకి ఎక్కువ ఫుడ్ పెడతాడు. డీమన్స్ ఎంతమంది మనుషులని తింటారో అంత బలంగా అవుతారు. టాంజిరో ఇంకా స్ట్రాంగ్ అయ్యి స్మెల్లింగ్ పవర్ పెరిగాక డీమన్ ఎంతమంది మనుషులని తినిందో తెలుస్తుంది. ఉరోకుదకి టాంజిరోకి ఒక మాస్క్ ఇస్తాడు. నెక్స్ట్ రోజు పొద్దున నెజుకోకి బాయ్ చెప్పి ఫైనల్ సెలక్షన్ కి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఉరోకుదకి మకోమో సబితోకి కూడా బాయ్ చెప్పాను అని చెప్పండి అంటాడు. మకోమో సబితో చనిపోయారు. చనిపోయిన వాళ్ళు టాంజిరోకి ఎలా తెలుసు అని ఉరోకుదకి షాక్ అవుతాడు. టాంజిరో సెలక్షన్ ప్లేస్ కి వెళ్లేసరికి అక్కడ కొంతమంది ఉంటారు. డీమన్స్ కి విస్తేరియా అనే పువ్వు నచ్చదు. పువ్వుకి దూరంగా ఉంటారు. డీమన్ స్లేయర్స్ కొన్ని డీమన్స్ ని కొండ మీద బంధించారు. కొండకి ఒకవైపు విస్తేరియా పువ్వులు ఉంటాయి. కొండలో చనిపోకుండా 7 రోజులు ఉంటే వాళ్ళు డీమన్ స్లేయర్స్ గా సెలెక్ట్ అవుతారు. కొన్నిసార్లు డీమన్స్ కి బాగా ఆకలి వేస్తే ఒకరిని ఒకరు తింటారు. టాంజిరో తన దగ్గరికి వచ్చిన డీమన్స్ ని డీమన్స్ ని ఓడించాక బాడీ మాయమైపోతుంది. షేప్ లేని ఒక డీమన్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. 47 years ముందు ఆ డీమన్ ని ఉరోకుదకి పట్టుకుని బంధించాడు. డీమన్ సెలక్షన్ కి వచ్చిన వాళ్ళల్లో 50 మంది కన్నా ఎక్కువ మందిని తిన్నాడు. డీమన్ ఉరోకుదకి మీద కోపంగా ఉంటాడు. ఉరోకుదకి స్టూడెంట్స్ అందరినీ తినేశాడు. సబితో మకోమో కూడా ఆ డీమన్ చేతిలోనే చనిపోయారు. ఉరోకుదకి స్టూడెంట్స్ కి ఇస్తున్న మాస్క్ తో డీమన్ ఉరోకుదకి స్టూడెంట్స్ ని గుర్తుపడుతున్నాడు. టాంజిరో కోపంగా ఈ డీమన్ ని ఇలాగే వదిలేయకూడదు అని డీమన్ తో ఫైట్ చేస్తాడు. డీమన్ వీక్ పాయింట్ తెలుసుకొని ఓడిస్తాడు. డీమన్ చాలా ఏళ్లు బ్రతికి ఉంటాడు. డీమన్ అయినప్పుడు తన అన్నయ్యని తినేస్తాడు. చిన్నగా వాళ్ళ అన్నయ్యని మర్చిపోతాడు. టాంజిరోకి డీమన్ దగ్గర నుంచి సాడ్ స్మెల్ వస్తుంది. టాంజిరో దేవుడికి ప్రార్థిస్తాడు, ఈ డీమన్ కి ఇంకొక జన్మ ఉంటే మళ్ళీ డీమన్ లాగా పుట్టించొద్దు అని.
టాంజిరో ఎదురు వచ్చిన డీమన్స్ ని ఓడిస్తూ ఉంటాడు. డీమన్స్ ని మళ్ళీ మనుషుల్లాగా మారే దారి ఉందా అని అడుగుతాడు. ఎవ్వరూ సమాధానం చెప్పరు. టాంజిరో డీమన్స్ ని ఓడిస్తూ విస్టేరియా పువ్వులు ఉన్న చోటకి చేరుకుంటాడు. 7 రోజులైపోయాక నలుగురే బ్రతికి ఉంటారు. ఎల్లో హెయిర్ అతను భయపడుతూ ఉంటాడు. నలుగురు డీమన్ స్లేయర్స్ అవుతారు. ముగ్గురికి కాకుల్ని ఇస్తారు. ఎల్లో జుట్టు అతనికి పిచ్చుక వస్తుంది. కాకులు కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని కాకులు మాట్లాడగలవు. వాళ్ళ స్వాట్ కి వాళ్ళే మెటీరియల్ ఎంచుకోవాలి. ఎవరికి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. టాంజిరో స్మెల్లింగ్ సెన్స్ తో ఒక మెటీరియల్ ఎంచుకుంటాడు. వాళ్ళకి యూనిఫామ్ ఇస్తారు. యూనిఫామ్ చాలా బరువుగా ఉంటుంది. టాంజిరో చిన్నగా ఉరోకోదకి ఇంటికి వెళ్తాడు. ఎక్కడో ఒక అతని దగ్గర కాకి వచ్చి మొత్తం 5గురు సెలెక్ట్ అయ్యారు అంటుంది. టాంజిరో ఉరోకోదకి ఇంటికి వెళ్ళంగానే నెజుకో లెగిసి ఉండడం చూస్తాడు. నెజుకో పరిగెత్తుతూ వెళ్లి టాంజిరోని హక్ చేసుకుంటుంది. ఉరోకోదకి కూడా జాయిన్ అవుతాడు. నెజుకో మనుషుల్ని తినకుండా నిద్రపోతూ బలాన్ని పెంచుకుంటుంది. 15 రోజుల తరువాత టాంజిరో స్వాడ్ ఇవ్వడానికి క్లౌన్ మాస్క్ తో ఒక అతను వస్తాడు. హగా నెజుకా. అందరు స్వాడ్స్ చేసేది ఇతనే. డీమన్స్ ని చంపడానికి వాడే స్పెషల్ స్వాడ్స్ ని సన్ బ్లేడ్స్ అంటారు. సన్ బ్లేడ్స్ ఓనర్ ని బట్టి కలర్ మారుతాయి. టాంజిరో కళ్ళు జుట్టు ఎర్రగా ఉంటాయి. టాంజిరో స్వాడ్ రెడ్ గా అవుతుంది అనుకుంటారు, కానీ స్వాడ్ బ్లాక్ కలర్ గా మారుతుంది. బ్లాక్ స్వాడ్స్ చాలా రేర్. టాంజిరో కాకి వస్తుంది. టాంజిరోకి డీమన్ స్లేయర్ గా ఫస్ట్ మిషన్ వస్తుంది. కాకి నార్త్ వెస్ట్ కి వెళ్ళు. ప్రతిరోజు రాత్రి వయసులో ఉన్న అమ్మాయిలు మాయమవుతున్నారు. నువ్వు వెళ్లి డీమన్ ని వెతికి చంపాలి అంటుంది. మిషన్ కి వెళ్లే ముందు ఉరోకోదకి టాంజిరోకి కొన్ని విషయాలు చెప్తాడు. డీమన్ స్లేయర్ యూనిఫామ్ చాలా స్ట్రాంగ్. యూనిఫామ్ కి తడి అంటదు, కాలిపోదు. డీమన్ అటాక్ చేస్తే యూనిఫామ్ ఈజీగా చినగదు. స్వాడ్స్ కలర్ బట్టి వాటికి స్పెషాలిటీస్ ఉంటాయి. టాంజిరోది బ్లాక్ స్వాడ్. ఆ స్వాడ్ గురించి ఎవరికి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలియదు. తెలిసిందేంటంటే బ్లాక్ స్వాడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు అని. టాంజిరో నేను డీమన్ స్లేయర్ గా ఎంతవరకు వెళ్తానో తెలియదు, కానీ నెజుకోని మళ్ళీ మనిషిలా మారుస్తాను అంటాడు. ఉరోకోదకి నెజుకో కోసం బాక్స్ తయారు చేస్తాడు. బాక్స్ ఎక్కువ వెయిట్ ఉండదు. ఎక్కువ రోజులు బాగుండడానికి పెయింట్ వేస్తాడు. టాంజిరో నెజుకోని బాక్స్ లోకి వెళ్ళమంటాడు. ఉరోకోదకి బాయ్ చెప్పి నెజుకోతో నార్త్ వెస్ట్ కి బయలుదేరుతాడు. టాంజిరో డీమన్ స్లేయర్ లా మొదటి మిషన్ మొదలు పెట్టబోతున్నాడు. అక్కడ తనకి వచ్చే కష్టాలేంటి, డీమన్ ని కనుక్కొని ఓడించగలడా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.